గాల్ బ్లాడర్ స్టోన్స్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ వర్సెస్ సర్జరీ ఏది బెస్ట్? చిన్న స్టోన్స్ మందులతో కరిగిపోతాయా? గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ప్రతి ఒక్కరికి సర్జరీ తప్పనిసరి కాదు. మరి చిన్న స్టోన్స్ మందులతో కరిగిపోతాయా? ఎప్పుడు సర్జరీ అవసరం? మందులతో ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? ఈ విషయాల మీద పూర్తి స్పష్టత ఇప్పుడే తెలుసుకుందాం. 1. గాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్నవైతే మందులతో కరిగిపోతాయా? కొన్ని చిన్న స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ మందులతో కరిగించే అవకాశం ఉంది. అర్సోడియాక్సికాలిక్ యాసిడ్ UDCA మరియు చెనోడియాక్సికాలిక్ యాసిడ్ CDCA లాంటి మెడిసిన్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. మెడిసిన్ వల్ల స్టోన్స్ కరిగేందుకు చాలా సమయం 6 నెలలు 2 సంవత్సరాలు పడుతుంది. స్టోన్స్ చిన్నవిగా <5 మిల్లీమీటర్లు మరియు కాల్షియం లేకపోతే మెడిసిన్ పనిచేసే అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్ పనితీరు సరిగ్గా ఉంటే మందులు కొంతవరకు ఫలితాన్నిస్తాయి. కానీ మెడిసిన్ ట్రీట్మెంట్ చాలా మందికి ఉపయోగపడదు. మెడిసిన్ వల్ల స్టోన్స్ పూర్తిగా కరిగిపోయే అవకాశం తక్కువ. కొన్ని రకాల స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్ పెద్ద స్టోన్స్ మందులతో కరగవు. మెడిసిన్ ద్వారా స్టోన్స్ తొలగించినా మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే మెడిసిన్ ట్రీట్మెంట్ను ఎక్కువగా రికమెండ్ చేయరు. గాల్ బ్లాడర్ స్టోన్స్ కు సర్జరీ ఎప్పుడవసరం? తరచూ కడుపులో తీవ్రమైన నొప్పి వస్తే, ఇన్ఫెక్షన్ అవుతున్నట్లయితే మందులతో సమస్య తగ్గదు, సర్జరీ అవసరం అవుతుంది. స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ పూర్తిగా డ్యామేజ్ అయితే దీనిని తొలగించక తప్పదు, లేకపోతే అది పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. గాల్ బ్లాడర్ నుండి బైల్ డక్ట్స్ కి స్టోన్స్ వెళ్లి బ్లాక్ చేస్తే వెంటనే సర్జరీ అవసరం. లేదంటే జాండీస్, పాన్క్రియాటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ గట్టిపడి పనితీరు పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా తొలగించక తప్పదు. గర్భిణీలకు గర్భధారణ సమయంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇబ్బంది పెడితే డాక్టర్ల సూచన మేరకు సర్జరీ చేయించాలి. కొందరికి గాల్ బ్లాడర్ స్టోన్స్ కారణంగా తీవ్ర అజీర్ణం, వాంతులు, జీర్ణ సమస్యలు ఏర్పడుతుంటాయి. మెడిసిన్ వాడినా తగ్గకపోతే సర్జరీ చేయించాల్సిందే. 3. సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ ఏది బెస్ట్? లాపరోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ, లాపరోస్కోపిక్ కోలసిస్టెక్టమీ ప్రస్తుతం అత్యంత సురక్షితమైన మరియు వేగంగా రికవరీ అయ్యే సర్జరీ. చిన్న కట్ చేసే ఈ సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. సాధారణంగా 1 నుండి 2 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఓపెన్ సర్జరీ, ఓపెన్ కోలిసిస్టెక్టమీ చాలా అరుదుగా పెద్ద స్టోన్స్, తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు. దీనికి రికవరీ టైం ఎక్కువ పడుతుంది. గాల్ బ్లాడర్ లేకపోయినా జీవితం మీద పెద్ద ప్రభావం ఉండదు. కొంతమందికి కొద్ది రోజులు జీర్ణ సమస్యలు ఉండొచ్చు, కానీ సమయానుగుణంగా తగ్గిపోతాయి. మెడిసిన్స్ వర్సెస్ సర్జరీ ఏది మంచిది? చిన్న మరియు కాల్షియం లేని స్టోన్స్ ఉంటే మెడిసిన్ వాడొచ్చు, కానీ ఇది చాలా మందికి పనిచేయదు. స్టోన్స్ సైజ్ పెద్దగా ఉంటే, తరచూ నొప్పి వస్తే సర్జరీ మేలు. బైల్ డక్ట్ బ్లాక్ అయితే, గాల్ బ్లాడర్ పనితీరు తగ్గితే వెంటనే సర్జరీ అవసరం. మెడిసిన్ ట్రీట్మెంట్ ఎక్కువ సమయం పడుతుంది, మళ్లీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ సర్జరీ ద్వారా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్స్ మళ్లీ రావు, కాబట్టి ఎక్కువ మంది డాక్టర్లు సర్జరీనే రికమెండ్ చేస్తారు. 5. గాల్ బ్లాడర్ తొలగిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? కొంతమందికి కొద్ది రోజుల పాటు జీర్ణ సమస్యలు ఉండొచ్చు, కానీ ఇది టైంతో తగ్గిపోతుంది. కొందరికి కొంతకాలం ఫ్యాటీ ఫుడ్ జీర్ణం కాకపోవచ్చు, అయితే మెల్లగా శరీరం అలవాటు పడుతుంది. బైల్ నేరుగా ఇంటెస్టైన్ లోకి వెళ్తుందన్న కారణంగా కొంతమందికి డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి సర్జరీ భయపడాల్సిన అవసరం లేదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ కు ఇంటి చిట్కాలు ఉపయోగపడతాయా? కొందరు ఆపిల్ జ్యూస్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నీరు వంటివి గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగించేందుకు ఉపయోగపడతాయని నమ్ముతారు, కానీ ఇవి శాస్త్రీయంగా రుజువైనవి కాదు. చిన్న స్టోన్స్ కొన్ని సందర్భాల్లో కరిగే అవకాశం ఉన్నా, పెద్ద స్టోన్స్ మాత్రం మందులతో, ఇంటి చిట్కాలతో తగ్గవు. స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్, బ్లాకేజ్ అయితే ఇంటి చిట్కాలతో చికిత్స చేయడం ప్రమాదకరం. డాక్టర్ సూచించిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్నవైతే మెడిసిన్ ద్వారా కరిగే అవకాశం ఉంది, కానీ తరచూ నొప్పి వస్తూ ఉంటే మరియు ఇన్ఫెక్షన్ వస్తే సర్జరీ మేలు. మీరు ఏది బెస్ట్ అనేది డాక్టర్ సలహా తీసుకుని నిర్ణయించుకోండి. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.